కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మంత్రి కాగానే గంట గౌరవం బాగా పెరిగింది. ఆయన మంత్రిలాగా మాట్లాడతలేడు, ఒక మూర్ఖుల్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న హరీష్ రావు గారిని విమర్శించిన తీరు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితి బాగలేదనిపిస్తా ఉంది. 4-5 పెగ్గులు దాగి మందు దాగి నిన్న ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు గారిని తిడుతూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్ర మంత్రివర్గంలోనే సబ్జెక్టు లేని సన్యాసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక జోకర్, ఒక బ్రోకర్, ఒక తాగుబోతోడు. హౌలా పనులైనా హవాలా దందాలైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనే సాధ్యం అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మంత్రి కాగానే గంట గౌరవం బాగా పెరిగింది. ఆయన మంత్రిలాగా మాట్లాడతలేడు, ఒక మూర్ఖుల్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న హరీష్ రావు గారిని విమర్శించిన తీరు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితి బాగలేదనిపిస్తా ఉంది. 4-5 పెగ్గులు దాగి మందు దాగి నిన్న ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు గారిని తిడుతూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్ర మంత్రివర్గంలోనే సబ్జెక్టు లేని సన్యాసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక జోకర్, ఒక బ్రోకర్, ఒక తాగుబోతోడు. హౌలా పనులైనా హవాలా దందాలైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనే సాధ్యం అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను.